ప్రభుత్వాలు ఈ అధికారం శాశ్వతం కాదు, మనం అందరం చేసే సేవ మాత్రం శాశ్వతం అని చెప్పేసి ఎంతోమంది రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు వరకు కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు, వాళ్ళందరూ కూడా మంచి చేస్తే మంచి చేసేవనే పేరు ఉంటుందే తప్ప విడుదల రజనీ గారికి ఆ రోజు చేసిన సంఘటన రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ మహిళలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రాబోయే రోజుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకొని ఈరోజు అన్ని వ్యవస్థలని కూడా అడ్డుపెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాన్ని అందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఈరోజు మనం అందరం కూడా ముఖ్యంగా గమనించాలి. మనం మీ అందరికి కూడా కూటమి ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం నడిపించే దిశగా అడుగేయాలి అని చెప్పేసి ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు. దానికి మీరు ఈ యొక్క అరాచకరమైన పాలన చేసి మీరు ప్రభుత్వాన్ని నడిపించే విధంగా చేస్తే రాబోయే రోజుల్లో అదే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ మీడియా పరంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, మహిళల భద్రత కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా మీరు పూర్తి స్థాయిలుగా విఫలమయ్యారు. దానికి గాను మీరు అందరూ కూడా సమీక్షించుకొని మీరు మంచి చేసే దిశగా పయనిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఆ రోజు మహిళా ఎక్స్ మినిస్టర్ అయినటువంటి రజనీ గారికి మీరందరూ కూడా మీడియాలో కానీ ఏమైనా కానీ చూశారు. మీరు ఏ విధంగా ఆ పోలీస్ వ్యవస్థ లాక్కొని వెళ్తూ ఏ విధంగా అరాచకాలు చేశారో, ఆ సొంత బండిలో కూడా ఆ లాక్కొని ఒక మహిళ అయినటువంటి తనని ఏ విధంగా లాగి ఇచ్చేశారో చూశారు మీ అందరూ కూడా. ఈ విధంగా మనం రాష్ట్ర ప్రభుత్వం నడిపించే దిశగా కాదు, మనం అందరం కూడా న్యాయ వ్యవస్థల మీద నమ్మకాలు ఉన్నాయి మాకు. ఆ న్యాయ వ్యవస్థ తప్పకుండా మా అందరికి కూడా న్యాయం చేకూరుతుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రెడ్ బుక్ పాలనని మాత్రం ఆపే విధంగా ఈ యొక్క గవర్నర్ గారు కానివ్వండి, రాష్ట్రపతి గారు కానివ్వండి, దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన బాగుండాలి. ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అందాలి. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఆ వాగ్దానాలు, కూటమి చేస్తున్నటువంటి హామీలు నెరవేర్చే విధంగా మీరు పయనించాలి తప్ప అది డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేయకూడదని చెప్పేసి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అమలు చేయనటువంటి పథకాల గురించి కానివ్వండి, అది కానివ్వండి, ప్రశ్నిస్తే ఆ గొంతుని నొక్కే విధంగా మీరు పోలీసు వ్యవస్థని అడ్డు పెట్టుకొని వాళ్ళని కేసులు ఇవన్నీ పెడితే మీకు రాబోయే రోజుల్లో మా జగనన్న ఏ విధంగా మీకు ఇదే ధోరణి నడిస్తే మరొక్కసారి మా జగనన్న కూడా మొన్న చెప్పడం కూడా జరిగింది, ఈసారి సినిమా మామూలుగా ఉండదని చెప్పేసి. మీరు అది కూడా ఒకసారి గమనించండి ప్రతి ఒక్కరు కూడా.